నమస్తే విన్ టీవీ న్యూస్ కి స్వాగతం నేను లక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం వైసీపీతోనే సమగ్ర అభివృద్ధి గడప గడప కార్యక్రమంలో ఆళ్లనానికి జన నీరాజనం తాడేపల్లి నుండి జగనన్న విదేశీ విద్యా దీవెన సాయం సొమ్మును విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్ బీసీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ జేసీ బి లావణ్యవేణి ఇడా చైర్మన్ గా బొద్దాని శ్రీనివాస్ నియామకం క్యాంప్ కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనానిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన బొద్దాని కుటుంబ సభ్యులు బీసీల హక్కుల కోసం సంఘటితంగా పోరాడాలి ఏలూరు చేరుకున్న బీసీ రథయాత్రకు నాయకుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం ఇంధన పొదుపు భవిష్యత్తుకు మలుపు విద్యుత్పై నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఇక వివరాల్లోకి వెళ్తే వైసీపీతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని ఆళ్లనాని పేర్కొన్నారు 136వ రోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఆయన బుధవారం స్థానిక 28వ డివిజన్ పుష్పలీలా నగర్లో పర్యటించారు. డివిజన్ ఇన్ఛార్జ్ కొలికిపాముల తిరుపతిరావు కొల్లిపాక సురేష్ ఆధ్వర్యంలో ఆళ్లనానికి ఘన స్వాగతం పలికారు. తొలత భారీ గజమాలలతో దుస్సాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి గత 4.5 ఏళ్లలో ఆయా కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా చేకూరిన లబ్ధిని వివరించే బ్రోచర్లను అందజేశారు. స్థానికులు ప్రస్తావించిన పలు సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ నూజహాన్ పెదబాబు, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎంఆర్ పెదబాబు, డిప్యూటీ మేయర్లు నోకపయ్యి సుధీర్ బాబు, గుడిదేశి శ్రీనివాసరావు, వైసీపీ జిల్లా కోశాధికారి మంచెం మైబాబు, పలువురు కార్పొరేటర్లు, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అమ్మ మీరంతా ముందుకు పదండి, ముందుకు పదండి. ఆల్లాని గారి నాయకత్వం, పేదల పాలు పెరుగు ఆల్లాని గారి నాయకత్వం. దేవి గారి జిల్లాలో జగనన్న విదేశీ విద్యాదీవెన, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం కింద 13 మంది విద్యార్థులకు 86.93 లక్షల ఆర్థిక ప్రయోజనం చేకూరిందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం ఆర్థిక సహాయాన్ని బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమ చేశారు. ఏలూరు కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ జయప్రకాష్, ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ, డిఎండ్ హెచ్ఓ డాక్టర్ శర్మిష్ట, జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఎస్ నిర్మలా జ్యోతి, పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగనన్న విదేశీ విద్యాదీవెన, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం కింద 13 మంది విద్యార్థులకు 86.93 లక్షల మెగా చెక్కును లబ్ధిదారులకు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జగనన్న విదేశీ విద్యాదీవెన కింద 11 మంది విద్యార్థులకు 84,93,077 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించగా, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం కింద 2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం కింద ప్రిలిమినరీస్కి క్వాలిఫై అయిన కొమ్మిన విద్యాశ్రీకి 1,00,000 రూపాయలు, బి లలిత్ సాయి శ్రీరామ్కు 1,00,000 రూపాయల చొప్పున ప్రోత్సాహకం అందించబడింది. ఈ ఏడాది నుంచి ఈ పథకాన్ని ప్రపంచంలో పథకాలు అంటే వాళ్ళ ప్రయాణాన్ని వారి పూర్తిగా నమ్మి ఈ రోజు పిల్లల చదువులు పిల్లలు మామూలు జగనన్న విద్యా సంకల్పం జగనన్న విదేశీ విద్య, జగనన్న విదేశీ ఇప్పుడు ఆ వరల్డ్ మ్యాప్ ప్రపంచ వ్యాప్తంగా రాక కోసం సుపరిపాలన ప్రపంచంలోనే ఉండి వాళ్లకు సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వెలువగా మారించడానికి ఎన్నో నిదర్శన ప్రభుత్వం. దీని ద్వారా ప్రపంచంలోని 320కి పైగా టాప్ యూనివర్సిటీల్లో ఉచితంగా చదువుకునేందుకు మన విద్యార్థులకు సువర్ణ అవకాశం. విద్యా భారతి జగనన్న సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ పేద మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత చదువులే లక్ష్యంగా సాగుతోన్న విద్యాంధ్ర
ఈ విదేశీ దీవెన ముందుకు అక్కడ చదువుతా ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే బీసీలో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారో అందరికీ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం. నిజంగా ఈ రోజు జరుగుతా ఉన్న కార్యక్రమాలు 2 మంచి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. దేవుడి దయ వల్ల ఈ 2 మంచి కార్యక్రమాలు కూడా చేయడము ఆ ఆనందాన్ని పొందడం కూడా దేవుడు ఇచ్చిన అదృష్టంగానే భావిస్తాం. ఇందులో ఈ 2 కార్యక్రమాలలో కూడా ఒక యూనిక్నెస్. అదేమిటి అని అంటే 2 కార్యక్రమాల్లో కూడా ఎవరికైనా కూడా ఒక ఆస్పిరేషన్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. అంటే మన రాష్ట్రంలో ఎవరికైనా కూడా కష్టపడి చదివితే మంచి యూనివర్సిటీస్ లో కానీ సీటు కనుక వస్తే ఫీజు ఎంతైనా కూడా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. మన తల్లిదండ్రులు కానీ మనకు కానీ ఎటువంటి అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తోడుగా ఉంటుంది, జగనన్న తోడుగా ఉంటాడు అన్న భరోసా ఈ కార్యక్రమం ద్వారా కల్పిస్తాం. ఈ టాప్ 50 కాలేజెస్ లో కవరింగ్ 21 ఫ్యాకల్టీస్, ఇది దాదాపుగా 350 కాలేజీలు. ఈ కాలేజీలలో సీట్లు ఎవరికి వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి entire fees to the extent of పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తూ పార్టీ అప్పగించిన బాధ్యతలను శిరసా పాటిస్తూ విశేష సేవలు అందిస్తున్న నగర వైకాపా పార్టీ అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్కు భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. ఈడా చైర్మన్గా బొద్దాని శ్రీనివాస్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో బొద్దాని నివాసం నుండి భారీ ర్యాలీగా శ్రీరామ్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఆళ్ల నానిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా క్రేన్తో భారీ గజమాలను వేసి ఘనంగా సత్కరించి బొద్దాని కుటుంబ సభ్యులు ఆళ్ల నానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని, అందరికీ తగిన గుర్తింపు లభించేటట్టు కృషి చేయాలని అన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ సైనికుల్లాగా పనిచేస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పేర్కొన్నారు. అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, ఎస్ఎంఆర్ పెదబాబు, ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాసరావు, నూకపయ్య సుధీర్ బాబు, ఏపీ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, మాజీ ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, బీసీ నాయకులు కిలాడి దుర్గారావు మరియు పలువురు కార్పొరేటర్లు, వివిధ అనుబంధ సంఘాల చైర్మన్లు అధిక సంఖ్యలో పాల్గొని బొద్దానికి శుభాకాంక్షలు తెలిపారు.
గారికి జోహారు సరిలేరు నీకెవ్వరు ఎనలేని త్యాగానికి నువ్వే మారు పేరు జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్, ఏలూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి ఎస్ఎంఆర్ పెదబాబు, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్ శ్రీమతి పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ అన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు బీసీలకు రాజ్యాధికారం కావాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రథయాత్ర బుధవారం ఏలూరు చేరుకుంది. పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నగరంలో మెయిన్ బజార్ మీదుగా రథయాత్ర సాగి జూట్ మిల్ సెంటర్లో ఉన్న జ్యోతిబా పూలే విగ్రహాల వద్ద జరిగిన సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జాతీయ కన్వీనర్ వై నాగేశ్వరరావు, కార్పొరేటర్ శ్రీమతి తుమరాడ స్రవంతి, ఏలూరు నగరంలోని వివిధ బీసీ సంక్షేమ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఏలూరు అర్బన్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లక్కోజు గోపి, కార్యదర్శి యదలాడ నాని, అబ్బిరెడ్డి రంగముత్యాలు తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రిజర్వేషన్లు ఇవ్వండి. ఆనాడు అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీల కోసం రిజర్వేషన్లు ప్రకటించారు. ఈ రోజు వాళ్ళు ఆ రిజర్వేషన్ పదాలు అనుమతిస్తున్నారు. అదేవిధంగా మరి మా బీసీలు కూడా చట్టసభలో 50% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి, అలాగే మరి మహిళా రిజర్వేషన్ బిల్లు మొన్న ప్రకటించారు. ఏ బీసీ మహిళ మరి 100 కోట్లు 50 కోట్లు పెట్టి ఎమ్మెల్యేగా ఎంపీగా గెలవగలదా? చూపించండి మీరు ఎంత శాతం బీసీ మహిళలకు సూచిస్తారో. మహిళా రిజర్వేషన్ అమలు చేసినట్టు చూస్తాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మా బీసీ మహిళలకి సబ్ కోటా పెట్టి బీసీ మహిళలకు రిజర్వేషన్లు ఎప్పుడైతే పడతారో అప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది తప్ప మీరు ప్రకటించబడినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు అది కేవలం ఓసీ మహిళా బిల్లు అవుతుంది తప్ప బీసీలకు ఎక్కడ న్యాయం జరగదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళకి పెద్దపేట వేయడం జరిగింది. మరి దానిలో భాగంగానే మన ఏలూరు విషయానికి వస్తే మన గౌరవ శాసనసభ్యులు వారు ఆళ్నాని గారు మరి ఏలూరు నగరంలో మరి జిల్లాకు సంబంధించినటువంటి కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించినటువంటి కానివ్వండి, ముఖ్యంగా నగరానికి సంబంధించినటువంటి కానివ్వండి, మరి ఏదైనా కానీ మరి బీసీలకే పదవులన్నీ కూడా ఇచ్చి బీసీలను కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత హక్కును చేర్చుకున్నారో మా శాసనసభ్యులు వారు కూడా అంతే హక్కును చేర్చుకున్నారు. మరి రథయాత్రని జయప్రదం చేయాలని చెప్పి తిరుపతి వరకు కూడా మేము పిలుపునివ్వడం జరిగింది. ఈ రథయాత్రలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా బీసీ నాయకులందరికీ కూడా ఏలూరులో లక్కోజీ గోపి గారు అట్లాగే మన వీళ్ళందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొన్నారు. మరి ఇక్కడ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి అందరూ కూడా రావాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు రానున్న రోజుల్లో బీసీలకు పెద్ద పెట్టేయాలి. మన వైసీపీ ప్రభుత్వానికి బీసీలందరూ కూడా అన్నదండలుగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి వెనకమాలే మేము అందరం కూడా బీసీలందరం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా నడుచుకుంటామని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు పూలే గారి ఆలోచనలను తమ పరిపాలనలో చూపిస్తూ మరి బీసీ అధ్యయన కమిటీ ద్వారా బీసీలో ఎంతమంది ఉన్నారు, మరి ఉపకులాలు ఎన్ని ఉన్నాయనేది వెలికి తీసి మరి ఆ కులాలన్నిటికీ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మరి బీసీ జాతీయ సంక్షేమ సంఘం వారు ఏదైతే మరి పోరాడుతున్నారో బీసీల దామాషా ప్రకారం చట్టసభల్లో మరి బీసీలకు సముచిత స్థానం కావాలి, అందులోనూ బీసీ మహిళలకు కూడా ప్రత్యేకమైన రిజర్వేషన్ కావాలి, అలాగే ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పార్లమెంటుల్లోనూ బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని ఏ విధంగా అయితే కోరుతున్నారో వారి ఆలోచనలను తన పరిపాలన చూపగలిగిన సత్తా ఉన్న నాయకుడు ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తూ మరి ఏలూరు నియోజకవర్గంలో కూడా మరి బీసీ అనేది 139 కులాలతో సంబంధించిన బీసీ మరి గతంలో వెనకబాటుతనంలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజున బీసీలందరూ కూడా 139 కులాలు ఒకే ఏకతాటి మీద వచ్చి మరి ప్రతి ఒక్కరు కూడా మరి కులాలకి సంబంధం లేకుండా బీసీ అంటే 131 కులాలకి కాకుండా అందరూ కూడా ఏకతాటిగా ఉండి మరి మనం సాధించుకోవాల్సిన రాజ్యాధికారం కోసం పెద్దలందరూ కూడా మరి ప్రయత్నం చేయడం, దాంట్లో భాగంగా మేమందరం కూడా వాళ్ళకి మేము కూడా సైనికులుగా పనిచేస్తామని మరి రాబోయే కాలంలో బీసీలందరూ కూడా మరి ప్రతి ఒక్క
అగ్రవర్ణాలకే కాకుండా బీసీలు కూడా వెనకబాటుతనం కాకుండా మరి రాబోయే కాలంలో మంచి జరగాలని కోరుకుంటూ వీటి కోసం మీ అందరం కూడా కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. స్వతంత్ర పోరాటం అని ఎండనగా వాననగా వెయ్యనగా పడంగా సొంత పనులు మరో స్వతంత్ర పోరాట రథయాత్ర భాగంగా శ్రీకాకుళం, విజయనగరం అలా చూసుకుంటూ మన యాదవ్ గారికి, రాష్ట్ర కన్వీనర్ నూకాలమ్మ గారికి, అలాగే ఆవుల బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. ఈనాటి బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర సభా కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి రంగము. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఆళ్లనాని అధికారులను ఆదేశించారు. 26, 27 డివిజన్లోని సచివాలయాల పరిధిలో ఇటీవల నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలపై ఆయన బుధవారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడప గడపలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని అన్నారు. అర్హత కలిగి ఉండి కూడా పథకాలు అందని వారికి సంబంధిత సాంకేతిక సమస్యలను సరిచేసి పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్లో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎర్రంశెట్టి సుమన్, తోట శివ, తోట అప్పారావు, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎంఆర్ పెదబాబు, డిప్యూటీ మేయర్లు ఎన్ సుధీర్ బాబు, గుడిదేశి శ్రీనివాసరావు, కమిషనర్ వెంకటకృష్ణ, పలు శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నెక్స్ట్ రెండోది అమ్మఒడి రాలేదని తస్లీం సుల్తాన్ గారు అడిగారు సార్. సార్ టోటల్ 5 మిలియన్స్ వచ్చాయి సార్. నలుగుల స్వామినాథన్ గారు సార్ ఇల్లు కట్టుకోవడానికి లోన్ అడిగారు సార్. అది మాడ్యూల్ ఎంటర్ చేశాం సార్. అది రిజర్వ్ అయిపోయింది సార్. వాళ్ళు ప్రీవియస్ గవర్నమెంట్ స్కీమ్ తీసుకున్నారు సార్. 50,000 లోన్ పడింది సార్ వాళ్ళ పేరు. అందులో ఎలిజిబుల్ అయ్యారు సార్. 3 పెండింగ్ ఉన్నాయి సార్. దాంట్లో తాటికొండ లక్ష్మి తేరా ఈశ్వరత్నం గారి దగ్గర ఇంటి వేరు కార్డు లేదు సార్. కాకపోతే ఒకడే కుమార్ రావడం. అవును, తండ్రి కొడుకు ఒకే ఆటలో ఉన్నారా? అంటే ప్రాపర్టీ అయితే మనకి చేసేది మనం ఎందుకు కొత్త రూల్స్ మనం ఎందుకు క్రియేట్ చేయాలి? అయితే గవర్నమెంట్ నుంచి మీకేమి మేడం అప్రూవ్ చేసినప్పుడు పెట్టించేయండి. గవర్నమెంట్ గైడెన్స్ స్పెసిఫిక్గా నీకు ఏదన్నా ఉంటే మనం అలా చేయొచ్చు. మనకేం చెప్పలేదు. అన్ని ఓన్లీ వర్క్స్ ఎంత వస్తుందా? దాని తర్వాత లాస్ట్ అపార్ట్మెంట్ అడిగింది అవసరం అదే ఇంకా మెయిన్ 30 lakhs తర్వాత పెడతాం. సాయిబాబు మెయిన్ రోడ్డు కనెక్టింగ్ రోడ్ అని తెలుస్తున్నాం కదా. అవును సార్, మెయిన్ రోడ్డే కనెక్టింగ్ రోడ్. 2 రోడ్లు కనెక్ట్ చేసే రోడ్ సార్. మెయిన్ రోడ్ నగర్ సెలూన్ షాప్ దగ్గర ఒక 60 lakhs ప్రపోజ్ కార్పొరేటర్ వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి ఒక 60 lakhs వరకు. అవును, శానిటేషన్ ఏం లేవమ్మా, మీరు చెప్పలేదు. సిల్వర్పేట మొత్తం 7 లక్షలు ఇచ్చారు సార్. మొత్తం 50 లక్షలకు వచ్చింది సార్. అది ఒకటి చెప్పారు, అది రిజాల్వ్ అయిపోయిందా? అది వాళ్ళతో కొంచెం మాట్లాడమని చెప్పారు కదా. లోపల బడ్జెట్ అదొకటి స్పెషల్ మరి ఎంత? 50 lakhs బీటీ రోడ్ ఇచ్చాము ఎంత? 50 lakhs ఇచ్చాము సార్. ఇచ్చారంట సార్. మన హై స్కూల్ రోడ్ ఇస్తే దానికి ఒక్కదానికి 50 లక్షలు ఇచ్చి మొత్తం కలిపి చెప్తున్నాను. డ్రైవర్ 2 ఖర్చు అయిపోతాయి సార్. మధ్యలో ఆపాము. దానికి నిన్న పర్మిషన్ తీసుకొచ్చాను. అది ఉంటే కొంచెం నువ్వు ఆ బాధ్యత తీసుకుని చేసే. అది అంత మిగిలే వరకు ఏం కాదు.
కానీ నువ్వు బాగా చేసుకో దాన్ని. జడ్పీ నుంచి చైర్మన్ గారు అన్ని కోట్లు ఇచ్చిన వాడు 20 లక్షలు నేను ఇవ్వలేనని చెప్తున్నట్టు మనం కూడా అర్థం చేసుకోవాలి కదా. ముందు ఎక్కడ వరకు కానీ ఇవి కాకుండా ఇంకా ఏదైనా అంటే మనం కొంత ఏరియా తిరగలేదు కదా, ఆ ఏరియాలో కానీ ఇంకా టైంలో మనం వెళ్ళినప్పుడు మనం వాళ్ళు ఊరేటమో ఇళ్లలో లేకపోవటం జరిగి మా దృష్టికి తీసుకురమ్మని ఈ సమస్య ఉందని చెప్పిన వాళ్ళు కానీ ఇంకేమైనా ఉన్నాయా? కేవలం ఆల్మోస్ట్ అన్ని మనం డిస్కస్ చేసాం. మీరు చెప్పేది కూడా ఏమన్నా ఉందా? ఈడా చైర్మన్గా బొద్దాని శ్రీనివాస్ను ప్రభుత్వం నియమించడంతో ఏలూరులోని సత్యనారాయణపేటలోని బొద్దాని నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. బొద్దాని అభిమానులు, కార్పొరేటర్లు, మిత్రులు, శ్రేయోభిలాషులు, వైకాపా కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని పుష్పగుచ్చాలను అందజేసి దుస్సాలువలతో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బొద్దాని శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీలో కష్టపడితే ఉత్తమ ఫలితాలు ఉంటాయనడానికి తానే ఉదాహరణని పేర్కొన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని ఆశీస్సులతో రాజకీయ అరంగేటం చేశానని, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన బాటలో పయనిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేశానని, ఇకపై ఆయన ఆశీస్సులతో పార్టీ పటిష్టతకు మరింత కృషి చేస్తూ తనకు అప్పజెప్పిన గురుతర బాధ్యతను విజయవంతంగా నిర్వర్తిస్తానని హామీ ఇస్తూ తనకు ఈ అవకాశం కల్పించిన ఆళ్లనానికి రుణపడి ఉంటానని ఈ సందర్భంగా బొద్దాని పేర్కొన్నారు. చైర్మన్ నాయకత్వం ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాసరావు గారు నాయకత్వం ఆళ్లనాని గారి నాయకత్వం. మరి ఈ రోజున మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, అట్లాగే మన ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు పెద్దలు, ఏలూరు మన శాసనసభ్యులు ఆళ్లనాని గారి యొక్క ఆశీస్సులతో మరి ఈ రోజున ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మరి నాకు మరి ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా మరి పదవి ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. మరి పార్టీ పుట్టినకాడి నుంచి కూడా మరి ఇంచుమించుగా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు మరి 2009లో మరణానంతరం మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కడం జరిగింది. ఆనాడు నేను మరి జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండి మరి 2011లో మరి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి సభ్యత్వం తీసుకోవడం, మరి అట్లాగే ఆళ్లనాని గారి ఆశీస్సులతో ఏలూరులో ప్రతి ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి బలోపేతం చేయడం, మరి ప్రతి డివిజన్లో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మరి స్తూపాల నిర్మాణం చేసి మరి ప్రతిదీ కూడా మరి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన సంగతి మరి మన ఏలూరు ప్రజలందరికీ కూడా తెలుసు. మరి దాన్ని గుర్తెరిగి ఈ రోజున ఆళ్లనాని గారు మరి నాకు కూడా మరి యొక్క హోదా కల్పించాలి, పార్టీ కోసం కష్టపడ్డాడు అని ఒక గుర్తించి ఈ రోజున నాకు అటువంటి ఉన్నతమైన పదవి నాకు ఇవ్వడం మరి నాని గారి జీవితాంతం నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే నాని గారు మరి నాకు రాజకీయ గురువు. మరి ఆయన నేను రాజకీయాల్లో రావడానికి ముఖ్య కారణం శ్రీ ఆళ్లనాని గారు. మరి ఆయన భుజం తట్టి మరి ఈ రోజున నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆనాడు 2004లో మరి కార్పొరేటర్గా మరి పోటీ చేసి మరి అప్పటి నుంచి కూడా నాని గారి వెంటే ఉంటూ మరి ఆయన చెప్పిన పని ప్రతిదీ కూడా తూచా తప్పకుండా మరి నాకు అప్పచెప్పిన బాధ్యతను నిర్వర్తిస్తూ వచ్చాను ఈ రోజు వరకు కూడా. మరి దాన్ని ఆళ్లనాని గారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు మరి నన్ను గుర్తించి ఈ రోజున ఇంత ఉన్నతమైన పదవిని నాకు మరి అప్పగించడం మరి భగవంతుడు నాకు ఇచ్చిన వరంగా ఆ దేవుని యొక్క ఆశీస్సులతో నాకు ఈ పదవి వచ్చిందని మరొకసారి తెలియజేస్తూ మరి అట్లాగే నా ఈ పదవిని మరి
ఏలూరు జిల్లా అయినటువంటి ప్రతి ఒక్క 38 మండలాల్లో కూడా ప్రజలందరికీ కూడా మరి అందుబాటులో ఉంటూ పార్టీ కోసం ఇంకా నేను కష్టపడవలసిన పనులు చాలా ఉన్నాయి, చేయవలసిన పనులు ఉన్నాయి. అవన్నీ కూడా నేను చేస్తానని ప్రామిస్ చేస్తూ మరి పేదలు, బడుగు, బలహీన వర్గాల వాళ్ళు మరి ఉంటున్నటువంటి ఏలూరు జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలని మరి ప్రతి ఒక్కరు కూడా పొందుతున్నారు. ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరన్నా సరే అవన్నీ కూడా ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలందరితో కూడా మరి నాని గారి ద్వారా మాట్లాడించి ఆ యొక్క పనులు జరిగేటట్టుగా సక్రమంగా జరిగేట్టుగా నేను కృషి చేస్తాను. అట్లాగే ఏలూరు జిల్లాని అభివృద్ధి పదంలో మరి నాకు ఈ పప్పు చెప్పిన ఆ బాధ్యతకి నేను మరి అభివృద్ధి చేసే పనిలో ఆ యొక్క డెవలప్మెంట్గా ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే కనుక మరి ఏలూరు చుట్టుపక్కల ఉన్న మండలాలు మరి తాడేపల్లిగూడ కానీ, తణుకు కానీ, భీమవరం కానీ అలాగే మొత్తం అన్ని నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చేయించడానికి మరి నా వంతు కృషి నాని గారితో మరి కలిసి ప్రయాణం చేసి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రతి ఒక్క పనులు కూడా మేము చేస్తామని మరి రాబోయే ఎన్నికల్లో మరి అఖండమైన మెజార్టీతో మరి ఇప్పుడున్న ఏలూరు జిల్లాలో కావచ్చు, పశ్చిమ గోదావరి జిల్లాలో కావచ్చు, ఈ 15 నియోజకవర్గాలు మరి అత్యధికమైన మెజార్టీతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి కానుకగా ఇవ్వడానికి మా యొక్క జిల్లా అధ్యక్షులైనటువంటి ఆళ్నాని గారి యొక్క సమక్షంలో మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామని నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆళ్నాని గారికి నా హృదయపూర్వక జీవితాంతో రుణపడి ఉంటానని తెలియజేసి సెలవు. ఇంధన వనరులను అవసరం మేరకు పొదుపుగా సమర్థవంతంగా వాడుకోవడం ఎంతో ముఖ్యమని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు ముగింపు సందర్భంగా స్థానిక కలెక్టరేట్లో బుధవారం విద్యుత్ పొదుపుపై నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ నానాటికి అధికమవుతున్న ఇంధన వినియోగం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుందని, దానితో ప్రజారోగ్యానికి ఎంతో హాని వాటిల్లుతుందని చెప్పారు. ఈ దృష్ట్యా అవసరాల మేరకే పొదుపుగా ఇంధన వినియోగం తప్పనిసరి అని అన్నారు. గృహాలు, వాణిజ్య సముదాయాల్లో BEE స్టార్ రేటింగ్ కలిగిన విద్యుత్ ఉపకరణాలను వినియోగించడం మంచిదని చెప్పారు. ఏపీ EPDCL SCP సాల్మన్ రాజు మాట్లాడుతూ ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జిల్లాలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించామని, ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విద్యుత్ పొదుపుపై పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ మరియు చిత్రలేఖ పోటీలు నిర్వహించబడ్డాయని తెలిపారు. ఈ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయడం జరిగిందని అన్నారు. అత్యంత విలువైన విద్యుత్ శక్తి ఆత్మసాక్షిగా విద్యుత్ శక్తిని పాటుపడతానని విమర్శించినటువంటి అందరికీ కూడా డ్రాయింగ్ కాంపిటీషన్స్ లో హై స్కూల్ సీనియర్స్ లో సెకండ్ ప్రైజ్ డ్రాయింగ్ కాంపిటీషన్. ఒక సర్వే ఏం చెప్పిందంటే ఏ విషయాన్నైనా మరి బయటికి చెప్పాలనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు మరి అప్పట్లో అదంటే ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు చాలా నినాదం అనే ప్రజల్లో వ్యాప్తి చెందాలని చెప్పినప్పుడు స్టూడెంట్స్ ద్వారానే, ఎడ్యుకేషన్ కాలేజెస్ ద్వారానే, ప్రొఫెసర్ టీచర్ల ద్వారానే మరి బయటికి పంపించినప్పుడు అందరికీ అది బాగా నాటుకుంది. అప్పుడు చాలామంది మరి ఆ నియమాన్ని పాటించారు. ఆ సర్వే ప్రకారంగా మరి స్టూడెంట్స్తో ఏ విషయం చెప్పినప్పుడు మరి అది జనాలు పాటిస్తారనే ఒక నమ్మకం ఉంది. కాబట్టి అందువల్లే మేము ఎక్కువ కాన్సన్ట్రేషన్ స్కూల్స్ మీద, కాలేజీ మీద ఫోకస్ చేసి వాళ్ళ ద్వారా మరి ఎనర్జీ కన్జర్వేషన్ బయట పడాలనే ఉద్దేశంతో మేము ఎక్కువ మీ మీద ఫోకస్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఏదో ఎనర్జీ కన్జర్వేషన్ ప్రతి సంవత్సరం డిసెంబర్ 14 నుంచి 20 వరకు చేసుకోవడంలో మనకు సెలవు కాదు. అది అనుదిన జీవితంలో ఒక భాగం అవ్వాలి. మనం బయటకు వెళ్తున్నప్పుడు అలవాటు చేసుకోవాలి. ఉన్న ఫ్యామిలీ ఆపేసుకొని బయటకు వెళ్తాం. మరి ట్యూబ్లైట్ ఎక్కడ చదువుకుంటామో అక్కడే ట్యూబ్లైట్ వేసుకోవడం, అదేవిధంగా ఒక ఇద్దరు ముగ్గురు కలిపి ఒకే ట్యూబ్లైట్ చదువుకోవడం, మరి ఇవన్నీ కూడా నిత్య జీవితంలో పాటించినప్పుడు ఎనర్జీ కన్జర్వేషన్ వీక్కి మరి
పుణ్యం పురుషార్థం అంటాం కదా, అలాగే అన్నిటి పరమాత్మ కూడా నెరవేర్చాలని చెప్పి మీరందరూ కూడా తూచా తప్పకుండా పాటించాలి. మరి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా, చుట్టాల ఇంటికి వెళ్ళినా, బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ టిప్స్ చెప్తూ ఉండాలి. అప్పుడే ఎనర్జీ కన్జర్వేషన్ మీకు పర్పస్ అవుతుందని మరి ఈ సందర్భంగా మీలో పాటు చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. 26 degrees లో పెట్టుకొని ఫ్యాన్ వేసుకుంటే సరిపోతుంది. అంతకన్నా తక్కువ పెడితే కరెంటు బిల్లు పెరుగుతుంది, మీకు చలి కూడా పడుతుంది. దానివల్ల ఉపయోగం ఉండదు. దానివల్ల న్యాచురల్ రిసోర్సెస్ కూడా వేస్ట్ అవుతాయి. అట్లాగే ఇప్పుడు వాటర్ ఉంది, నాట్ ఓన్లీ ఎలక్ట్రిసిటీ, ఈ ట్యాప్ లీక్ అయిపోతూ ఉంటాయి, వాటర్ వేస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటివన్నీ న్యాచురల్ రిసోర్సెస్ ఏది కూడా వేస్ట్ చేయకూడదు. అవన్నీ వేస్ట్ చేయకుండా ఉంటే మనం ముందు తరాల వాళ్ళకి ఎంతో వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు బొగ్గు, ఎలక్ట్రిసిటీ బొగ్గు వాటర్ నుంచి తయారవుతుంది, జనరేట్ అవుతుంటారు ఈ ఎలక్ట్రిసిటీ భాషలో. ఇప్పుడు వాటర్ నుంచి తయారయ్యే కరెంటు. ప్రజల సమస్యలను తెలుసుకుని తక్షణం పరిశీలించి పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని. ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు బుధవారం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యే ఆళ్ల నానికి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వినతి పత్రాలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపయ్యి సుధీర్ బాబు, ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ తిరుసాల వరప్రసాద్, నాయకులు ఎంఆర్డి బాలరాం, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, ఏఎంసీ వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ, మాజీ ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, కోఆప్షన్ సభ్యులు మున్నల జాన్ గురునాథ్, కార్పొరేటర్లు ఎర్రంశెట్టి సుమన్, బండారు కిరణ్ కుమార్, నగర వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు నున్నా స్వాతి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. వచ్చాను నాకు గుర్తులేకపోవడం, నేను వచ్చాను అన్నీ మీరు మర్చిపోతాను. ఎలా ఉందమ్మా? నువ్వు వచ్చినా జంగారెడ్డి నచ్చి నేను మళ్ళీ వస్తాను. ఓకే ఓకే కానీ ఒక మీటింగ్ చేద్దాం, నేను చెప్తాను. చాలా టాలెంట్ ఉంది, బ్రైట్ ఫ్యూచర్, వెరీ జరిగిన స్టేట్ గవర్నమెంట్ ది బెస్ట్ వచ్చింది. శాంక్షన్ చేసిన ముందు చాలా సంతోషం. ఆ రోజు చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్. బాబాయ్ గారు లాయర్ గారు, మన రిజ్వాన్ గారు, దైవ కార్యక్రమం అంటే అందరూ అదే అడిగారు. నాన్నగారు అదే కోరిక, ఈ ఒక్కటి చేయమని అడిగారు. నాకు గుర్తున్నారు ఎన్నో సంవత్సరాలు బట్టి ఎవరు చేయని మీరు చేశారు సార్, చాలా సంతోషం. నాకు అంతా దేవుడు చాలా సంతోషం. మళ్ళీ ఆ కార్యక్రమం అంతా కొలిక్కి వచ్చాక మళ్ళీ ఒక అంటే పెద్దల్లో ఈయన ఒకరైనా ఉన్నారు, ఇంకా ఆయన చేతుల మీద పూర్తవుతుంది కూడా కార్యక్రమం. మీ చేతుల మీద పూర్తవుతుంది, తిరిగి పునఃప్రతిష్ఠ కూడా మీ చేతుల మీద.
మక్కా యాత్రకు వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన 6 సభ్యులు అల్లా అనుగ్రహాన్ని పొంది తిరిగి రావాలని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. నగరానికి చెందిన అబూబాయ్ కుటుంబ సభ్యులు 6 బుధవారం మక్కా, మదీనా, ఉమ్రా యాత్రలకు బయలుదేరుతున్న సందర్భంగా ఏలూరు అహేల్ నున్నాతో జమాత్ ఆధ్వర్యంలో గొలుసుల పంజా దర్గాలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు హాజరై యాత్రలకు బయలుదేరిన వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఇలియాస్ పాషా, సబ్బన శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ సాబిర్ హుసేన్, ప్రచార కార్యదర్శి ఎండి ఇక్బాల్, సహాయ ప్రచార కార్యదర్శి ఎండి గాలిబ్, పలువురు ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. पहले सुनते जमात वाले आपको बहुत प्रोग्राम करे आज मौका नहीं दिया तो होता नहीं मेरे बोले से सभी खाली 5-6 घंटे का तक मुझे बस आज एक क्वेश्चन से बात करे ఆయన కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినట్టు 100% ఇంకోసారి ఆయనతో పాటు మనం అందరూ కూడా ఉన్నాం. కార్యక్రమానికి మన గారు సాబిర్ హుసేన్ గారు కూడా ఇంకా పార్టిసిపేట్ చేయడం వల్ల సంతోషంగా ఉంది. ఎందుకండి रजिया बेगम को रहमत हुस्ना साहब को मुंतजिम करें. ఈ రోజున స్థానిక గడియార స్తంభంలో ఉన్నటువంటి గొలుసుల పంజా దర్గాలో మరి మహమ్మద్ అబ్బు గారు 40 సంవత్సరాలుగా మరి హైలీ సున్నీ జమాయిత్లో మరి మెంబర్గా ఉంటూ మరి ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఉరుసు కార్యక్రమంలో ఆయన యాక్టివ్ మెంబర్గా ఉండి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ దర్గా ద్వారా ముస్లిమ్స్ అందరికీ చేస్తూ ఉంటారు. మరి ఈ రోజున వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ 2 అబ్బాయిలు, వాళ్ళ అల్లుడు గారు, కోళ్ళ గారు, వాళ్ళ భార్య గారు కలిపి ఉమ్రా మక్కా మదీనాకి రేపు వెళ్తున్నారు. మరి దాన్ని పురస్కరించుకొని మరి ఈ రోజున స్థానిక ఈ దర్గాకి సంబంధించినటువంటి మెంబర్స్ అందరూ కూడా మరి ఆలీ గారు కానివ్వండి, అట్లాగే మరి గౌరవ్ కార్పొరేటర్ పాషా గారు, శ్రీను గారు, మరి జానీ గారు, ఇక్బాల్ గారు, మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళ యాత్ర బాగా జరగాలి. ఉమ్రా యాత్ర 15 రోజులు కూడా బాగా జరగాలి. వారి ద్వారా అల్లా ద్వారా అందరికీ మంచి జరగాలని చెప్పేసి మరి ఈ రోజున ఈ దర్గా తరఫున ఈ కమిటీ మెంబర్స్ అందరూ కూడా వారికి సన్మానం చేసి మరి పంపించడం జరుగుతున్నది. చాలా సంతోషం. ఇంత మంచి కార్యక్రమంలో కూడా మరి నేను, గౌరవ కార్పొరేటర్లు, ఈ కమిటీ మెంబర్స్ మేమందరం కూడా పాల్గొన్నందుకు చాలా ఆనందిస్తున్నాం. ఆ అల్లా దయ వల్ల అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి వీళ్ళ యాత్ర పరిపూర్ణంగా వాళ్ళు అనుకున్నది జరగాలి, నెరవేరాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏలూరు రామకోటి ప్రాంగణంలోని అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్న సమాజం ఆధ్వర్యంలో స్వాములకు జరుగుతున్న భిక్షా కార్యక్రమంలో భాగంగా బుధవారం అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వాములకు, భవానీలకు, శివస్వాములకు, గోవింద స్వాములకు భిక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అన్నదాన సమాజం అధ్యక్షులు కొట్టు మధు, అన్నదాన సమాజం ప్రధాన కార్యదర్శి సామర్ల కిరణ్ కుమార్, కోశాధికారులు మద్దుల శ్రీనివాస్ గోపాల్, కొట్టు మనోజ్, సహాయ కార్యదర్శులు వీరమాచినేని చందు, చలువాది పవన్ కుమార్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే ఇంకొకసారి అలాగే మరి నిన్నటి ప్రోగ్రామ్స్ గారు మరి వారి కుటుంబ సభ్యులు
అన్నదమ్ములు అలాగే మరి ఎవరు వస్తే వాళ్ళు బిర్యానీ బిర్యానీ లక్ష్యం కూడా ఉంది. ఇక్కడ ఎవరన్నా ఇద్దరు ముగ్గురు మాట కనపడ భవానీ శివులు స్వామి శరణం, అయ్యప్ప శరణం. టి నరేష్ 9912850467 9912850467 వారి స్వచ్ఛానం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ స్వామియే, ఓం శ్రీ స్వామియే, అన్నదాన ప్రభువే, భవానీలు, శివస్వాములు, గోవింద స్వాములు, సాయి స్వాములు, ఆంజనేయ స్వామి. 11వ తారీఖు స్వర్గీయ బడేటి రామారావు గారు, బడేటి బుజ్జి గారు తనయుడు మరి 13వ తారీఖు శిక్షా కార్యక్రమానికి ధనసహాయం చేశారు. ఆశీర్వచనం కోసం వచ్చారు. మరి వారి తండ్రి గారు ఒక సంవత్సరం 1000 మందికి 1116 గడుపున 1000 మంది స్వాములకి దారి దర్శనకి ధన సహాయం చేసినటువంటి దాన కర్ణుని బిడ్డ ఈయన. మరి మన బుజ్జి గారి కుమారుని మనసుగా ఆశీర్వదించాడు స్వామి. మరి ఉన్నతకి చేరాలని మరి వారి తండ్రి గారు ఎంతైతే మంచి పేరు తెచ్చుకున్నారో మరి అందరి పేరు ప్రతిష్టలు చిరంజీవి చంద్రరాజు కలగాలని చెప్పని ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు స్వామి. ఓం శ్రీ స్వామి. ఓం శ్రీ స్వామి. ఓం శ్రీ స్వామి. అన్నదాన ప్రభువే, అన్నదాన ప్రభువే, అన్నదాన ప్రభువే. యేసు ప్రభువు చల్లని దీవెనలు ప్రజలందరిపైన ఉండాలని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. స్థానిక 50వ డివిజన్ అరుంధతి కాలనీలో మంగళవారం రాత్రి జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో క్రిస్మస్ పండుగ వేడుకలు నెల రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహిస్తారని అన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకకు పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ బాబు జార్జ్, కందుల రమేష్, కార్పొరేటర్ సబ్బన శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్థానిక సంఘ పెద్దలు, కమిటీ సభ్యులందరూ ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాలను నిర్వహించారు. చిన్నారులు వివిధ వేషధారణలతో చేసిన డాన్సులు అందరినీ అలరించాయి. డాన్స్ ప్రోగ్రామ్స్లో పాల్గొన్న చిన్నారులకు పెదబాబు చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందు భోజన కార్యక్రమాలను ఎస్ఎంఆర్ పెదబాబు ప్రారంభించారు. ప్రత్యక్షంగా మనకి దైవం ఉన్నారంటే ఉంటాం. ఫాదర్లు ఎంతవరకు అన్న కందుల రమేష్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా. அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. கவலைப்படாத 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 அற்புதங்கள் குவிய போகுதே, அற்புதங்கள் குவிய போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு. Go!
ఒక్కరికి ఉంది. అదేవిధంగా సందేశం ఇచ్చడం అంటే మనం ఇంట్లో పక్కింటి వాళ్ళతో ప్రేమ అభిమానము ఆప్యాయంగా మనం క్రిస్టియన్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అని చెప్పి మీరు చేసేటువంటి ప్రేయర్లో ఒక్క సెకండ్ కూడా పాలకులైనటువంటి ఏలూరు నగరానికి శాసనసభ్యులు వారు, అట్లాగే గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు, ఏఎంసీ చైర్మన్ గారు కానివ్వండి, అట్లాగే మా వైసీపీ నాయకులు అందరూ కూడా మీ అందరి కష్ట సుఖాల్లో పాలు పంచుకునే శక్తి ఆ యేసుప్రభు వారు మా అందరికి ఇవ్వాలని చెప్పేసి మీ అందరి ప్రేయర్లో మాకు కూడా శక్తి వచ్చే విధంగా ఒక్క సెకండ్ మీరు కూడా తలుచుకోవాలని చెప్పి మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉండేటువంటి చల్లని చూపు ఆ యేసుప్రభు వారు మనందరి మీద, ముఖ్యంగా మన పిల్లల మీద ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమానికి మీ అందరి మధ్యలో ఈ 4 మాటలు మాట్లాడేటువంటి కల్పించినటువంటి ఈ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రానున్న రోజులన్నీ కూడా మీ అందరికీ కూడా మంచి జరగాలి. ఆ యేసుప్రభు వారి చల్లని దీవెనలు, చల్లని చూపు మనందరి మీద ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ముఖ్యంగా ఈ తమిళముడి ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ, ఆ దేవాది దేవుడు మీరు కోరిన విధంగా ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీ యొక్క పనిపాట్లన్నీ కూడా ఇంకా అభివృద్ధికరంగా ముందుకు సాగాలని, మీకు అందరికీ కూడా యేసు ప్రభు సంతోషం, సమాధానం, ఆరోగ్యం దయచేయాల్సి ఈ సమయంలో ఈ సందర్భంలో ప్రార్థిస్తూ ఉన్నా. అదేవిధంగా అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు. ఈ విధంగా ఏర్పాటు చేసిన ఈ బిడ్డలందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఒక గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ కూడా. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ విధంగా ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఇది అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ విధంగా చాలా ఘనంగా ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అందరిని అభినందిస్తూ ఉన్నాను. ఈ ఐక్యమత్యంతో, విశ్వాసంతో ముందుకు సాగాలని చెప్పి మీ విచారణ గురు నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా మన మధ్యకి వచ్చిన బిడ్డలందరికీ కూడాను, మన నాయకులందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఆ భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. జిల్లాలో ఈ నెల 26వ తేదీ నుంచి నిర్వహించే ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ నిర్వహణకు పూర్తి స్థాయిలో సన్నద్ధమైనట్లు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి బుధవారం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్కు ఏలూరు కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి, డిఎస్డీఓ బి శ్రీనివాసరావు, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ శర్మిష్ఠ, డిఈఓ శ్యామ్ సుందర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ, జెడ్పీ డిప్యూటీ సీఈఓ నిర్మల జ్యోతి తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ, ఆడుదాం ఆంధ్ర టోర్నమెంటుకు సంబంధించి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు, ప్రోత్సహించడంతో పాటు ప్రతి ఒక్కరి ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించేందుకు ఈ టోర్నమెంట్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. జిల్లాలో ఈ నెల 26 నుంచి నిర్వహించే ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ను ప్రణాళికాబద్ధంగా నిర్వహించి విజయవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇక్కడ మన ప్రిపేర్నెస్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దీనికి సంబంధించిన పరిస్థితులపై ఈరోజు ఈ రివ్యూ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి ఐ థింక్ గవర్నర్ ఆల్రెడీ ముత్యాలు ఫ్రమ్ సీఎంఓ అండ్ ఆల్సో ప్రతిజ్ఞ కూడా ఐ థింక్ దే బీన్ ఇన్ రెగ్యులర్ టచ్ విత్ యూ. బట్ దీనికి సంబంధించిన ఇంపార్టెన్స్, దీనికి సంబంధించిన ఇంపార్టెన్స్ మీద ఎంఫసిస్ చేయడం కోసం ఈరోజు నేను కూడా ఈ రివ్యూ కార్యక్రమంలో మీతో పాటు ఐ ఆల్సో మేడ్ మైసెల్ఫ్ అవైలబుల్. అందరికీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దిస్ వన్ ప్రోగ్రామ్
God's grace, ప్రతి అడుగులోనూ కూడా we have expectations to దాటి we have performed. శివాలయాలను ఒక చోటికి ఒక ఈవెంట్లోకి తీసుకుని రావడం, ఆ ఈవెంట్ ద్వారా సచివాలయ స్థాయిలో నుంచి స్పోర్ట్ను ప్రమోట్ చేసే విధంగా అడుగులు లేవు. ఈ స్పోర్ట్ను ప్రమోట్ చేయడానికి రెండు ప్రధానమైన కారణాలు. ఒకటి ఒకటి మనం ఆరోగ్య సురక్ష కానీ ఆరోగ్యశ్రీ మీద మనం పెడతామన్న ఎంఫసిస్ కానీ విలేజ్ క్లినిక్స్ కానీ ఇవన్నీ కూడా ప్రివెంటివ్ కేర్ మీద ఎప్పుడు పడని అదుపులు మిగులు రాష్ట్రంలో మనం వేస్తాం. ఆ ప్రివెంటివ్ కేర్ అన్నది ఎఫెక్టివ్లీ ఉండాలి, ఎఫెక్టివ్లీ పని చేయాలి అని అంటే ఆ ప్రివెంటివ్ కేర్ లో ఒక ముఖ్యమైన భూమిక ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎక్సర్సైజ్. గ్రామ స్థాయిలో, గ్రాస్ రూట్ లెవెల్లో, గ్రామ స్థాయిలో, సచివాలయం స్థాయిలో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ గ్రామ స్థాయిలో, సచివాలయ స్థాయిలో ప్రమోట్ చేయడం అన్నది ఒక ప్రధానమైన కారణం ఒకటైతే, రెండో కారణం ఏమిటి అని అంటే మన దగ్గర ఉన్న టాలెంట్. సచివాలయం అంటే గ్రామ స్థాయి నుంచి మన దగ్గర ఉన్న విలేజ్ లో ఉన్న ఈ స్పోర్ట్స్ టాలెంట్ ని మట్టిలో ఆణిముత్యాలు, మట్టిలో మాణిక్యాలు అన్నట్టుగా వాళ్ళని మనం ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళను అటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఆ మాణిక్యాల గ్రామ స్థాయిలో పుడతారు. వాళ్ళకు సరైన మనం ఐడెంటిటీ ఇవ్వగలిగితే. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో రజకులకు వృత్తిపరమైన చెరువుల మీద గ్రామ కార్యదర్శులు అధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా లీజులు విధించి రజక వృత్తిదారులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య ఆరోపించారు. మంగళవారం ఏలూరులో గల జిల్లా రజక సంఘ భవనంలో పలు గ్రామాల నుంచి వచ్చిన రజకులు తమ సమస్యలను కట్లయ్య దృష్టికి తీసుకువెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని చోట్లలో జీవో 43కి వ్యతిరేకంగా లీజులు వేయటం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దోమంతనగూడెం గ్రామంలో సుమారు 40 ఏళ్ల క్రితం కేటాయించిన వడ్లమానికుంట చెరువును ఒకేసారి 50% లీజును పెంచడం పట్ల అధికారులు గ్రామ పంచాయతీల్లో 1999లో జీవో 499ని పూర్తిగా అమలు చేయలేదని ఆయన అన్నారు. డివిజనల్ పంచాయతీ అధికారి లీజు ప్రతిపాదనలు గ్రామ పంచాయతీలకు వచ్చిన తర్వాత కలెక్టర్ పంచాయతీ వింగ్ ఆదేశాల ప్రకారం 15 రోజుల నోటీసులు రజకులకు ఇచ్చేటట్లు ఏర్పాటు చేయాలని ఆయన గ్రామ పంచాయతీ కార్యదర్శులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక నేతలు శ్రీనివాస్, పొట్లూరు మురళి, దోమంతనగూడెం రజక నాయకులు పల్లంట్ల పాండు, రాళ్లపూడి శ్రీనివాస్, బలరామకృష్ణ, నవడూరు రాజేష్, లక్ష్మణరావు, జాలిపూడి శేషు, దేవరపల్లి సుబ్బయ్య, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలు ప్రభుత్వ ఆదేశాలను అమలుపరచకుండా అప్సెట్ ప్రెస్ జీవోను అనుసరించి వేయకుండా తనకు ఇష్టం వచ్చినట్టు గ్రామ కార్యదర్శులు వేయటం, దానికి ఈవార్డీలు, ఎండిఓలు కూడా సహకరించడం వల్ల రజకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 1999లో 499 జీవోలో అప్సెట్ ప్రైస్ విధానంలో డివిజనల్ పంచాయతీ అధికారిని అధ్యక్షులుగాను, సెక్రటరీ ఆర్ ప్రెసిడెంట్, ఎఫ్డిఓ, ఎండిఓ మెంబర్గా ఇస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే కనీస ధర ఫిక్స్ చేసే ముందు కొంతమంది గ్రామ కార్యదర్శులు ప్రీవియస్ ఎంత ఉందని చూడకుండా వాళ్ళు సేవ చేయాలని నేను డివిజనల్ పంచాయతీ అధికారి వారిని, జిల్లా పంచాయతీ అధికారి ఈస్ట్ గోదావరి వారిని కూడా నేను కోరుకుంటున్నాను. అయితే ఈ విషయంలో కూడా గ్రామ కార్యదర్శి గారు కూడా నేను మాట్లాడడం జరిగింది. అయితే మా పై అధికారులు తీసుకెళ్లి తప్పనిసరిగా లీజు ప్రతిపాదనలో మేము ఆలోచించి మళ్ళీ రివైజ్ చేసి ఏర్పాటు చేస్తామని అన్నారు. అందువల్ల గ్రామ సెక్రటరీలు కానీ, పంచాయతీ అధికారులు కానీ, అదేవిధంగా డివిజనల్ పంచాయతీ అధికారులు కానీ రజకుల చెరువులు లీజు విధానం వేసేటప్పుడు కొంచెం గమనించాలని కోరుకున్నాను. ఈ విషయంలో నేను డివిజనల్ పంచాయతీ అధికారి జంగారెడ్డి గురుతో, అదేవిధంగా నరసాపురం వారితో, అదేవిధంగా ఏలూరు వారితో కూడా నేను మాట్లాడాను. ప్రజెంట్ కొవ్వూరు డిఎల్పిఓ
అంబాజీ మేడం గారితో కూడా నేను లీజుల విధానంలో మనం రీసెంట్గా వీక్ డేస్ బ్యాక్ కూడా మాట్లాడాను. యాజ్ పర్ ద రూల్స్ ప్రకారంగా మేము చేస్తామండి కట్లే గారు అన్నది. అందువల్ల గ్రామ పంచాయతీలు అధికారులందరూ సహకరించి మా రజకుల సంక్షేమం గురించి సహకారం చేస్తారని ఈరోజు ఏలూరు జిల్లా రజక సంఘ భవనంలో మేము మాట్లాడటం జరిగింది. నా పేరు పాండురంగ, దుమ్మందిగూడెం గ్రామం, దేవరపల్లి మండలం, తూర్పుగోదావరి డిస్టిక్. మాకు మా గ్రామంలో వడ్లవాణిగుండ అని చెప్పి 30 సంవత్సరాల క్రితం మాకు చెరువు కేటాయించారు. ఆ చెరువుకి మాకు లాస్ట్ 3 ఇయర్స్ వచ్చి 26,000 లీజు చేశారు. ఈసారి లీజు ఒకసారి దాన్ని డబుల్ చేసి 55,000కి చేశారు. మా గ్రామంలో దగ్గరగా 20 నుంచి 10 కుటుంబాల దాకా మేము ఉన్నాము. రజకులు మేము చేసుకుంటాం, దాన్ని చేసుకుంటూ ఉంటున్నాము. ఈరోజు ఆ లీజు మాకు డబుల్ లీజ్ చేశారు కాబట్టి అది తగ్గించాలని చెప్పి మా జిల్లా ప్రెసిడెంట్ గారు అంటే మన కట్లయ్య గారిని కలవడానికి వచ్చాము. ఈరోజు ఆయన అధికారులతో మాట్లాడారు ఆల్రెడీ. అలాగే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అంగన్వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె పెదపాడులోని బస్టాండ్ సెంటర్లో 9వ రోజు కొనసాగింది. పెదపాడు బస్టాండ్ సెంటర్లో అంగన్వాడీలు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీల సమ్మెకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి సోమయ్య మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మెను విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని అన్నారు. అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని కోరారు. అంగన్వాడీలకు కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గుండపనేని సురేష్, షేక్ కరీముల్లా, సిఐటియు మండల కార్యదర్శి రెడ్డి లక్ష్మణరావు, అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ పెదపాడు ప్రాజెక్టు అధ్యక్షురాలు ఎస్ తిరుపతమ్మ, కె శారద, ఏ దేవమణి, సీతామహాలక్ష్మి, దుర్గా, జ్యోతి, కుమారి తదితరులు పాల్గొన్నారు. CITU जिंदाबाद, CITU जिंदाबाद, CITU जिंदाबाद. 26,000 ఇవ్వాలి, 26,000 ఇవ్వాలి. కెమెరా వచ్చి ఇది ఫోన్ కదా. CITU जिंदाबाद, CITU जिंदाबाद. 26,000 ఇవ్వాలి, 26,000 ఇవ్వాలి, 26,000 ఇవ్వాలి. గ్రాడ్యుయేటీ అమలు చేయాలి, గ్రాడ్యుయేటీ అమలు చేయాలి, గ్రాడ్యుయేటీ అమలు చేయాలి. CITU जिंदाबाद, CITU जिंदाबाद, CITU जिंदाबाद. రద్దు చేయాలి, రద్దు చేయాలి. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు పెదపాడులో అంగన్వాడీలు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున, సిపిఎం పార్టీ తరఫున కూడా మేము మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఇవాళ అంగన్వాడీలు గత 9 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా సరే ఈ ప్రభుత్వం కనీసంగా స్పందించిపోవడం చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. మరొక వైపు సచివాలయ ఉద్యోగులు రెచ్చగొట్టి అంగన్వాడీ కేంద్రాలని సంబంధించిన తాళాలను కూడా బద్దలు కొట్టడం చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నాం.
కాబట్టి ఇప్పటికైనా అంగన్వాడీల యొక్క సమస్యలు పరిష్కరించి ఈ సమ్మెని విరమింపజేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షులు ఈ సమ్మె మరింత ఉధృతమవుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మందులు, వైద్య పరికరాలపై జీఎస్టీ ధరలు తగ్గించాలని మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్లో భాగంగా ఏలూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. బుధవారం ఉదయం మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఏలూరు పవర్పేట రైల్వే స్టేషన్ వద్ద నుండి ఆర్ఆర్పేట విజయవిహార్ సెంటర్, ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వివిఎన్ ప్రసాద్, సిఐటియు నాయకులు పి కిషోర్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ప్రజలకు ఆరోగ్య అవసరాలకు అవసరమైన జీఎస్టీ పన్నులు విధించి ధరలు పెంచిందని అన్నారు. దీంతో ప్రజలు తమ ఆరోగ్య అవసరాల కోసం వేలు, లక్షల రూపాయలు ఖర్చు చేయవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే మందులు, వైద్య పరికరాలు, వ్యాక్సిన్లపై జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సేల్స్ రిప్రజెంటేటివ్కి సంబంధించి 1976 యాక్ట్ అమలు చేయాలని కోరారు. మెడికల్ రిప్రజెంటేటివ్ల పని గంటలు, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ రిప్రజెంటేటివ్లు ప్రభుత్వ హాస్పిటల్, మెడికల్ కాలేజీల్లో విధులు నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు వివి సత్యనారాయణ, కార్యదర్శి హెచ్ సీతయ్య, కోశాధికారి శ్రీనివాసరావు, కిరణ్, దుర్గారావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చట్టబద్ధమైన పని విధానాలు కల్పించాలి. సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టబద్ధమైన పని విధానాలు కల్పించాలి. మెడికల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ హాస్పిటల్కి అనుమతించాలి. మెడికల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ హాస్పిటల్ అనుమతించాలి. అన్నీ కనబడలేదు, పవర్ఫుల్గా కనబడుతుంది. ఓకే, ఇంకా సర్దుకుంటారు నాగేంద్ర ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మా ఆల్ ఇండియా యూనియన్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా FMRA పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 3 లక్షల పైచీలకు మెడికల్ రిప్రజెంటేటివ్లు ఒకరోజు దేశభక్తియుతమైనటువంటి సమ్మెలోకి వెళ్ళడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ప్రజానికం అందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా ప్రజలపై విపరీతమైనటువంటి భారాలు మోపుతున్నటువంటి మందుల ధరలు తగ్గించాలని, జీఎస్టీ రాకముందు 5%, 12% ఉన్నటువంటి మందులపై ట్యాక్స్ జీఎస్టీ వచ్చిన తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి స్లాబ్ 12%, 18, 24% వసూలు చేసి ప్రజల్ని నడిపిస్తూ ఉంది. అదే రకంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మందుల కంపెనీలను పునరుద్ధరించడం ద్వారా, వ్యాక్సిన్ యూనిట్లను కూడా పునరుద్ధరించడం ద్వారా నాణ్యమైనటువంటి మందులు ప్రజలకు తక్కువ ధరలోకి వస్తూ ఉంటాయి. అలాగే ప్రైవేట్ కంపెనీలో అడ్డుకట్టకి వేయడానికి కూడా ఆస్కారం ఉంది. దీన్ని కూడా వెంటనే రివైవ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా మెడికల్ రిప్రజెంటేటివ్లకి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి సేల్స్ పేరుతో టార్చర్, హెరాస్మెంట్ చేయటం, బ్లాక్మెయిల్ చేయటం ఆపాలని చెప్పేసి, అలాగే 1976 సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ ఏదైతే మెడికల్ రిప్రజెంటేటివ్ ఉందో దాన్ని పటిష్టంగా అమలు చేసే విధంగా చూడాలని చెప్పేసి, అలాగే గోప్యతని కాపాడే విధంగా ఇవాళ రకరకాల యాప్లు, ట్యాబులు పేరుతో యాజమాన్యాలు విపరీతమైనటువంటి ఒత్తిడి గురి చేస్తూ ఉన్నాయి, విపరీతమైనటువంటి బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాయి. వాటన్నిటి దృష్ట్యా గోప్యతను కాపాడాలని చెప్పేసి, మా పర్సనలైజ్ ఏదైతే డేటా ఉందో దానికి కూడా భద్రత కల్పించాలని చెప్పేసి, తదితర న్యాయమైనటువంటి ప్రజల ఉద్దేశించి ప్రజల కొరకు అలాగే మా కొరకు చేస్తున్నటువంటి ఈ సమ్మె దేశవ్యాప్తంగా జయప్రదం జరుగుతూ ఉంది. దీని అందరూ కూడా మద్దతు తెలియజేయాలని తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాలు కానీ యాజమాన్యాలు కానీ కనుక దీని మీద స్పందించకపోతే అందరినీ కలుపుకుని యొక్క మా కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దేశవ్యాప్తంగా మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఒకరోజు సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా రిప్రజెంటేటివ్స్ వాళ్ళ సమస్యల మీద కంటే కూడా దేశంలో ప్రజలకి ఉపయోగపడే విధంగా ప్రధానమైన డిమాండ్ పెట్టి సమ్మె చేస్తూ ఉన్నారు. అది ఈరోజు దేశంలో పేద మధ్యతరగతి ప్రజానికం ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్నటువంటి
కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అవుతూ ఉంది వైద్యం కోసం. ప్రధానంగా మందులు, వైద్య పరికరాలు, ప్రభుత్వ వ్యాక్సిన్ల మీద జిఎస్టీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి జిఎస్టీ విధానం వల్ల ఈరోజు 12 నుండి 18% వరకు మందులపై, వైద్య పరికరాలపై జిఎస్టీ విధించబడతా ఉంది. దీంతో మందుల ధరలు విపరీతంగా పెరిగాయి. కాబట్టి తక్షణమే జిఎస్టీ నుంచి మందుల వైద్య పరికరాలని మినహాయించాలని, ఆ రీత్యా ప్రజలకు అవసరమైన అత్యవసర నిత్యావసర మందులు ధరలు తగ్గించాలని ప్రధాన డిమాండ్గా చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన డిమాండ్లు పెట్టుకున్నారు. కాబట్టి ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పేద మధ్యవర్తి ప్రజానీకానికి వైద్యం అందుబాటులో ఉండటం కోసం ఈ ప్రధానమైన డిమాండ్ని జిఎస్టీని మందులపై ఎత్తివేయాలనేసి ప్రజలకి. అంగన్వాడీ వర్కర్లు ఆందోళన చేపట్టి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు సుందర్రావు అన్నారు. చింతలపూడిలో అంగన్వాడీలు చేస్తున్న నిరసన దీక్షా శిబిరాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు. కాగా బుధవారం అంగన్వాడీ వర్కర్లు వంటవార్పు కార్యక్రమం చేపట్టి నిరసన తెలిపారు. కాంగ్రెస్ నాయకులు సుందర్రావు అంగన్వాడీ వర్కర్లకు జాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నా పేరు కిసంపల్లి సుందర్రావు. నేను చింతలపూడి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా, అదేవిధంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా పనిచేస్తాను. గత 30 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీకి మరి ఒక కార్యకర్తగా పనిచేస్తూ ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి అంగన్వాడీ సిబ్బంది అంతా కూడా, ఆయాలు, టీచర్స్ అందరూ కూడా గత 10 రోజుల నుంచి మరి ధర్నా చేస్తుంటే ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం స్పందించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. స్కూల్స్ మానేసి అక్కడ పిల్లలు ఇబ్బంది పడుతూ మరి స్కూల్ తాళాలు వేసి మరి రోడ్ల మీద ప్రతి జిల్లాలో ప్రతి హెడ్ క్వార్టర్లో కూడా వాళ్ళు ధర్నా చేస్తుంటే ఈ రోజు కూడా కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి రాష్ట్రంలో 1,80,000 ఓట్లు ఉన్నాయి. ఆ 1,80,000 మందిని మనం ఈ రోజున రోడ్డు తీసుకొచ్చి మరి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. వారు అడిగినటువంటి ఈ డిమాండ్స్, వాళ్ళు అడిగినటువంటి డిమాండ్స్ చాలా 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 సింపుల్. అంత పెద్ద ఎక్కువ డిమాండ్ చేయలేదు. పక్క రాష్ట్రంలో 18,500 రూపాయలు ఇస్తున్నప్పుడు వీళ్ళు కనీసం 18,500 కూడా మాకు ఇవ్వట్లేదు. కనీసం 26,000 రూపాయలు మాకు ఇస్తే తప్ప లేకపోతే మాకు గిట్టుబడి కాదు, మేము చాలా కష్టపడుతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి మనం ఆలోచిస్తే అతి చిన్న పిల్లలకి సేవ చేయడం అనేది చాలా కష్టమైన పని. పెద్ద పిల్లలకి చదువు చెప్పడం, లేకపోతే హై స్కూల్ కానీ కాలేజీ చదువు చెప్పడం చాలా ఈజీ. ఏమీ తెలియనటువంటి పసి పిల్లలకి వాళ్ళు సేవలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ స్కూల్లో ఉన్నప్పుడు ఆ పిల్లలు టాయిలెట్కి వెళ్తే వాళ్ళు కనీసం బుడ్డి కడిగి వాళ్ళకి ఎంతో సేవలు చేసి వాళ్ళకి కావాల్సిన భోజనాలు పెట్టి ఎంతో అద్భుతంగా వాళ్ళు సేవలు చేస్తున్నారంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి జీతం, వాళ్ళు అడిగేటువంటి జీతం చాలా తక్కువ అండి. అటువంటి సేవలు ఎవరు చేస్తున్నారు ఈ రోజున? అదొక్కసారి ప్రభుత్వం గుర్తించాలి. అదేవిధంగా సెంటర్లో కూడా ఒకసారి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం బరికలంపాడు గురుకుల పాఠశాలలో జరుగుతున్న అండర్-17 ఈస్ట్ అండ్ వెస్ట్ జోన్ 2 క్రీడోత్సవాలను పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు ప్రారంభించారు. క్రీడాకారులు మరియు పాఠశాల సిబ్బంది ఎమ్మెల్యేకు గౌరవ వందనంతో ఘన స్వాగతం పలికారు. క్రీడా ఉత్సవాల జెండాను ఆవిష్కరించి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన గురుకులాల్లో జరుగుతున్న అండర్-17 క్రీడా పోటీలకు విచ్చేసిన క్రీడాకారులందరూ తమ ప్రతిభను కనబర్చి క్రీడల్లో ముందుకు సాగాలని, గెలుపోటములను సమానంగా స్వీకరించాలని, స్నేహభావంతో క్రీడలు జరగాలని అన్నారు.
వాలీబాల్, కబడ్డీ, ఆర్చరీ, ఖోఖో, టెన్నికాయిట్, షటిల్, చెస్ మొదలైన క్రీడలకు సంబంధించి సుమారు 450 మంది క్రీడాకారులు పాల్గొనడం ఎంతో హర్షించదగ్గ విషయమని అన్నారు. భవిష్యత్తులో క్రీడాకారులందరూ స్పోర్ట్స్ కోటా ద్వారా అనేక ఉద్యోగాలు కూడా సంపాదించి మంచి స్థానాల్లో నిలబడాలని ఆయన తెలిపారు. అలాగే ఈ క్రీడా పోటీలు 3 రోజుల పాటు నిర్వహిస్తామని ప్రిన్సిపల్ బి పెద్దిరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోర్స పోచమ్మ, జెడ్పీటీసీ మల్లం వసంతరావు, వైస్ ఎంపీపీ సోమగాని శ్రీనివాసరావు, ఎంపీటీసీ సున్నం సురేష్, సొసైటీ అధ్యక్షులు బోదా శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ కృష్ణప్రసాద్, జీలుగుమిల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి వెంకటేశ్వరరావు, జీలుగుమిల్లి సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. Chief guest, the color party is receiving the good God of honor for the most chief guest. Next, we'll go for national anthem. Ready? Go. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा గర్ల్స్ సంబంధించిన ఈ క్రీడలు సక్సెస్ కావాలని ఈ క్రీడల్లో పాల్గొంటున్న మరి క్రీడాకారులు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి క్రీడలంటే నాకు కూడా చాలా ఇష్టం. నేను కూడా చదువుకున్న రోజుల్లో మరి ఆటల్లో చురుగ్గా పాల్గొనేవాడిని. నాకు ఇష్టమైన గేము వాలీబాల్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను మరి కొంత ఆటలకి కేటాయిస్తుంటాను. ఆ వాలీబాల్ కూడా ఆడుతూనే ఉంటాను. అంటే ఆటల వల్ల మంచి ఆరోగ్యం, అదేవిధంగా ఒత్తిడి నుంచి జయించడం, అదేవిధంగా మంచి క్రీడాకారులుగా తయారవడానికి ఇలాంటి ఈవెంట్స్ ఎంతో దోహదపడతాయి. ప్రతి ఏడాది కూడా ప్రభుత్వం మరి క్రీడలకి ప్రత్యేకమైన మరి ప్రాధాన్యత ఇస్తూ ఈ క్రీడల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్రీడలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఈ నెల 26న ఆడదాం ఆంధ్ర అనే ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టామైంది. తద్వారా ఏంటంటే గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, జాతీయ స్థాయి వరకు మంచి క్రీడాకారులను తయారు చేయాలనే ఉద్దేశంతోనే మరి ఇలాంటి ఈవెంట్స్ని నిర్వహిస్తున్నారు. మరి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ క్రీడల్లో పాల్గొనాలని, ముఖ్యంగా ఈరోజు నిర్వహిస్తున్న ఈ క్రీడల్లో వివిధ స్కూల్స్ నుంచి, కాలేజీ నుంచి వచ్చిన క్రీడాకారులకు అందరూ కూడా ఈ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి మరి ఈ ఆటల్లో మీరందరూ కూడా మరి గెలుపొందాలని, ఈ గెలుపు ఓటముల్ని సమానంగా తీసుకొని ఈ ఆటల్ని ఒక స్నేహపూర్వకంగా మరి నిర్వహించి ఆడి మరి మంచి పేరు మీ స్కూల్స్కి తీసుకురావాలని, ఈ రాష్ట్రం తీసుకురావాలని, మీరందరూ కూడా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారవ్వాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సాధిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీతోనే సమగ్ర అభివృద్ధి, గడప గడప కార్యక్రమంలో ఆళ్లనానికి జన నీరాజనం. తాడేపల్లి నుండి జగనన్న విదేశీ విద్యాదీవెన సాయం సొమ్మును విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్. వీసీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జేసీ బి లావణ్యవేణి. ఇడా చైర్మన్ గా బొద్దాని శ్రీనివాస్ నియామకం. క్యాంపు కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనానిని,
మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన బొద్దాని కుటుంబ సభ్యులు. బీసీల హక్కుల కోసం సంఘటితంగా పోరాడాలి. ఏలూరు చేరుకున్న బీసీ రథయాత్రకు నాయకుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం. ఇంధన పొదుపు భవిష్యత్తుకు మలుపు. విద్యుత్పై నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.